ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి చాలా అర్జెంట్ బ్లౌజ్ ఒకటి వచ్చిందండి ఎంగేజ్మెంట్ బ్లౌజ్ రాగానే ప్రతి ఒక్క టైలర్ కి కూడా అనిపిస్తుంది కదా ఎంగేజ్మెంట్ కుట్టిస్తే బ్లౌజులు మనకు పెళ్లి వస్తాయి అని చెప్పేసి అలా డైలీ 4-5 బ్లౌజులు తీసుకుంటాము. మనం పట్టినవి కాకనే మళ్ళీ ఎంగేజ్మెంట్ బ్లౌజులు ఉంటూ ఉంటాయి. దాంట్లో నాకు ఈ గిరాక్ కాక మళ్ళీ ఒక వీడియో పెట్టేది ఉంటుంది కదా, ఇది అది ఆరాటం అవుతూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో అయితే కొంచెం అప్పుడప్పుడు వీడియోలు కూడా నేను మిస్ చేస్తున్నానండి. ఎవరు ఏమనుకోవద్దు, సీజన్ ఉంది బాగా. ఇక మాస్టర్స్ చాలా మంది ఉండడం వల్ల నాకు కొంచెం వాళ్ళ కటింగ్లు ఇచ్చి అవన్నీ అడ్జస్ట్మెంట్ 2 షాపులు అయిపోయాయి, కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి, తప్పుగా అనుకోవద్దు. ఇక ఈ రోజు వచ్చేసి ఎంగేజ్మెంట్ ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఇంతవరకు బ్లౌజ్ అనేది కుట్టించలేదనమాట. ఇది వచ్చేసి దగ్గర 20,000 రూపాయల చీర అనమాట. శారీ చాలా బాగుంది. శారీ కూడా కొలతలు వచ్చేసి హైట్ కొంచెం తక్కువగా ఉన్నారు. 14 మనకి కప్పు పొడవు, 14 వచ్చేసి షోల్డర్, 31 చెస్ట్ లూజు, 26 నడుము లూజు, 9.5 చేయి బారు, 10 చేయి లూజు, బ్యాక్ నెక్ 10, ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ ఓపెన్ పెట్టేసి మంచిగా మనకి ప్రింట్స్ కట్ పెట్టి కుట్టండి అన్నయ్య మీకు నచ్చినట్టుగా అని చెప్పేశారనమాట. నేను అందువల్లనే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఇలా కటింగ్ చేసేసిన తర్వాత యథావిధిగా ఇప్పుడు మామూలు మనం బ్యాక్ పార్ట్కి ఎంతైతే మనం కొలతలు పెడతామో అంతే పెట్టేద్దాం. 14 అంటే మనం ఏం చేయాలి, 15 ఇంచులు పెట్టి కటింగ్ చేయాలి. అంటే 14.5 పెట్టినా పర్వాలేదు. హైట్ అయితే తక్కువగా ఉన్నారు ఈ సిస్టర్ వచ్చేసి. ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఒక గీత అనేది గీయాలి ఇలా. ఓకేనా, ఇలా గీత గీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నడుము వచ్చేసి మనకి ఎంత ఉంది, నడుము వచ్చేసి 26 ఉందన్నమాట నడుము. ఓకేనా, చూస్తున్నాను, ఒక్క నిమిషం ఆగండి. కొంచెం ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా. అంతేనండి, 26 అంటే 6×14, 6×12, 12×24 కాబట్టి 6.5 పెడితే సరిపోతుంది. 3 ఇంచుల ఖర్చు, ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి ప్రిన్స్ కట్ కాబట్టి. ఓకేనా, ఇంక ఇలా మనం గీత గీసేసాం. ఇలా గీత గీసేసిన తర్వాత ఇటువైపు కొంచెం ఎక్కువగా అనిపిస్తుందండి నాకు, కొద్దిగా తీసేస్తున్నాను. ఈ హెచ్చు తగ్గింపుల వల్ల కూడా బ్లౌజులు ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పన్నా కూడా చూసుకోవాలి మనం, జాకెట్ పన్నా అనేది. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి ముందు యూ షేప్ పెట్టమన్నారు కాబట్టి నేను 2 ఇంచులు పెట్టాను, అవతల ఒక 3 ఇంచులు పెట్టేశాను. తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు వచ్చేసి మనకి చంక భాగం వచ్చేసి 6 ఇంచులు పెట్టేశాను. ఇలా స్ట్రైట్గా గీతలు గీసేసుకున్నాను. నెక్ డీప్ కూడా వచ్చేసి మనం ఏం చేయాలి అంటే 6 ఇంచెస్ పెట్టేయాలి. 6 పెట్టుకుంటే మనం కుట్టుకునేసరికి 7 వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని ప్రకారం మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసేద్దాం. ఇలా ఓకేనా, తర్వాతకి ఇలా ఓకేనా. ఇలా చేసేసిన తర్వాత మనం కటింగ్ చేసేసుకొని ఫ్రీగా తర్వాతకి కొంచెం ఇక్కడ ఉండి లేనట్టుగా ఫ్రంట్ పార్ట్ ఇలా చేసుకోవాలి. ఇది కూడా యూ షేప్ అనేది ఇంకొంచెం మంచిగా తీయాలన్నమాట, కొంచెం బ్రాడ్గా తీసుకోవాలి. ఓకేనా, ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసి బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం. అసలు చాలా ఎండలు ఉన్నాయండి. ఇప్పుడు నేను కరెక్ట్గా 11ంటికి తీస్తున్నాను వీడియో. ఇంకొక గంటలో మీకు వచ్చేస్తుంది కూడా ఈ వీడియో. అయితే అసలు ఉబ్బ తీస్తుంది కదా, చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయి. చెమటలు వచ్చేసి అసలు చాలా ఇదిగా ఉంది. మీరందరూ కూడా టైలర్స్ కొంచెం హెల్త్ కేర్ బాగా తీసుకోండి. మనకు వేడి ఎక్కువగా ఉంటుంది టైలర్ చేసే వాళ్ళకి. ఇంకా ఈ ఉబ్బకి అయితే ఇంకా మనం తట్టుకోలేము కూడా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ ఓపెన్ కదా ఆల్రెడీ అయిపోయింది. మనం ఇది కొంచెం తక్కువగా చేసుకోవాలి బ్యాక్ పార్ట్, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం ఎక్కువగా పెట్టుకున్నాము 1 ఇంచ్. ఓకేనా, ఆ ఇంచ్ అనేది తగ్గించుకున్నాను. ఈ కొస అనేది తీసేసుకుంటున్నాను, ఈ కొస మనకు అవసరం లేదు. ఓకేనా, తర్వాతకు వచ్చేసి దీన్ని ఇలా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ ఫ్రంట్లో కొంచెం బయటికి పెట్టేసి ఇలా మనం కటింగ్ అనేది చేయాలి. చేసేసి ఇక దీన్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టి దీన్ని కటింగ్ చేయాలి. తర్వాతకు వచ్చేసి ఇది ఒక 2 ఇక్కడ మనం కాటు పెట్టేయాలి. తర్వాతకు వచ్చేసి ఇవి 2 కూడా సమానంగా ఇలా పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏదన్నా ఒక మోడల్ పెట్టమని చెప్పేశారనమాట ఈ సిస్టర్ వచ్చేసి. అదే మోడల్కి మనం పెట్టేద్దాం. ఓకేనా, రౌండ్గా పెట్టేయండి అన్నయ్య దీనికి అని అన్నారన్నమాట. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. 10 ఇంచెస్ డీప్ మీద
10 పెట్టమన్నారు, 10 పెట్టేసాం. ఓకేనా, ఇలా ఏదైనా మనం ఎలా తీసామో అలాగే వస్తుందండి కటింగ్ అనేది. ఓకేనా, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 26, చెయ్యి లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉంది, చెయ్యి లూజ్ అది కూడా చూడాలి కదా మనం. చెయ్యి లూజ్ వచ్చేసి 10, ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి 15. ఇది ఆమ్ హోల్ లూజ్ 15 అనమాట. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అనేది చేయాలి. ఇది ఎమర్జెన్సీగా కుట్టాలన్నమాట, 1 గంటలో ఇచ్చేయాలి. వీలైతే నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను, చూద్దురు కానీ. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇలా కటింగ్ చేసేయాలి. ఇలా చేసేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 పెట్టమన్నారు, నేను 10.5 పెడుతున్నాను ఖర్చులతో. తర్వాత చంక డౌన్ వచ్చేసి 3.5 పెడుతున్నాను. తర్వాత చెయ్యి లూజ్ వచ్చేసి 10 ఉంది కాబట్టి 5 పెడుతున్నాను, 2 ఇంచెస్ కలుపుకున్నాను కప్పు. ఇవి ఇప్పుడు 4వ భాగం మనం ఎంత పెట్టాము, ఆమ్ హోల్ని 6.5, చంక భాగం 4వ భాగం అంతే కదా, 6.5 ఇక్కడికి గుర్తు అనమాట. అంటే ఈ చంక ఎంఐకి సరిపోతుంది, కొంచెం ఇలా వేసుకోవాలి మన డ్రాయింగ్ అనేది. ఓకేనా, ఇలా వేసుకొని ఈ హ్యాండ్ని ఇలా పెట్టేసి ఇలా తీసేసుకోవాలి. ఇది హ్యాండ్, చంక పేలిక లేకుండానే మనకి ఈ బ్లౌజ్ అనేది అయిపోతుంది. బక్కగా ఉన్నారు కాబట్టి సరిపోతుంది. ఓకేనా, ఇలా కటింగ్ చేసేసి ఈ కాట్ ఇక్కడ పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదండి నాకు కటింగ్. ఇక ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్లో మనం ఇవన్నీ తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ అనేది చేయాలి. ప్రిన్స్ కట్ చూడండి ఎంత సులువుగా చేస్తాను నేను. ఇక ఊపర్ చెస్ట్ పాయింట్ దాకా మనం కొలుచుకోవాలి. అంటే 10 ఉంటుంది, 10 పెట్టేసుకోవాలి. 10 పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 పెట్టుకొని ఈ 10 దాకా కరెక్ట్గా ఇలా స్ట్రైట్ గీత గీయండి. గీసేసి దీన్ని ఇలా చంకలోకి మలవండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇలా ఫస్ట్ దీన్ని ఇలా తీసేసుకోండి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఉండి లేనట్టుగా పట్టించేసి పాయింట్ దగ్గరకు వచ్చేసరికి తెలిపేసి ఈ పాయింట్ కాడ నుంచి కింద డాట్ మనం ఇలా పట్టుకోవాలి. ఇలా చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇలా. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది. ఎంత ఈజీగా ఎంత కరెక్ట్గా నేను బ్యాక్ ఓపెన్ పెట్టేసి మనం ఎన్ని వేల చీర అయినా కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత సింపుల్గా కట్ చేసాను చూడండి. ఇది ఇప్పుడు 500 రూపాయల చీర అయినా ఇదే టైం, నాకు 15,000 చీర అయినా ఇదే టైం. మనకేంటంటే పని అనేది ఒకటే, కాకపోతే మనలో ధైర్యం ఉండాలి. నేను చెయ్యాలి, ఇది ఖచ్చితంగా నాకు రావాలి అనుకుంటే ఆ చీర కాస్ట్ అమ్మ ఇది 15,000ది నేను చేయలేను అనేది ఒకటి వచ్చింది అనుకోండి మీ మనసులోకి, ఇక మనం ఏమి చేయలేము అనమాట. ఎప్పుడైనా మన ధైర్యమే మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇది కూడా కటింగ్ చేసేసుకుందాం. ఇలా చేసేసుకున్న తర్వాత ఇక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాం. ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఓకేనా.